రూ. 30 ఇస్తే చాలంటారు. ఇప్పటికి మన దేశంలో వచ్చిన బద్ధకం కారణంగా మన దగ్గరే కూలీలు దొరకట్లేదు కదా. ఓకే, ఆడు 30 రూపాయలకి ఇప్పుడు మనం ఎందుకు ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాలు బీహార్ వాళ్ళని ఎంచుకుంటున్నాం, ఛత్తీస్గఢ్ వాళ్ళని ఎందుకు ఎంచుకుంటున్నాం? వ్యవసాయ కూలీల కింద వాళ్ళకి ఊరి చివరో పాకేసుకుంటారు, వ్యవసాయం చేస్తారు, వెళ్ళిపోతారు ప్రశాంత్. వీళ్ళకి మనకి భారం లేదు, వాళ్ళని భరించక్కర్లేదు. అదే ఊళ్ళో ఉన్నటువంటి మనం పని ఇచ్చేవాళ్ళు అయితే రూపాయి ఎక్కువ అడగచ్చు, లేదంటే కసిన బియ్యం పట్టుకుపోవచ్చు, కాదనలేము అక్కడ ఆ పంటని అవి తీసుకుపోతున్నాం. మొహమాటం ఆ బయట నుంచి వచ్చిన వాడితే మొహమాటం లేదు. అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో అలౌ చేశారు. నిదానంగా వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న అమ్మాయిల్ని లవ్వుల పేరుతో వెంట తిరగడం బిగించేశారు. చివరికి ఆ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుని మతాలు మార్చారు. లేకపోతే అస్సాం అనే ముస్లిం ప్రాంతంలో 20 గిరిజన ప్రాంతంలో 26 నియోజకవర్గాలే వాళ్ళ ముస్లిం నియోజకవర్గాలే. ఎలా సాధ్యమైంది? గిరిజన ప్రాంతం గిరిజనులకి సంబంధించినటువంటి ఊళ్ళల్లో 22 నియోజకవర్గాలు వాళ్ళ ఎట్లా సాధ్యమవుతున్నాయి? ఈశాన్య రాష్ట్రాలను అట్లాగే సాగినాయి. ఓ రకంగా చెప్పాలంటే ఒక దండయాత్ర, నిశ్శబ్ద దండయాత్ర. ఫ్రెంచ్ విప్లవాన్ని గురించి మన పాఠ్య పుస్తకాల్లో రక్తపాత రహిత విప్లవం అని రాసేవాడు. రాజుగారి దిగిపోయి ప్రజలకు ఇచ్చేసిపోయాడు పరిపాలన అన్నట్టు. ఇక్కడ అట్లాగా మన రాష్ట్రాలు నిదానంగా రక్తపాత రహిత బంగ్లాదేశ్, పాకిస్తాన్ కింద మార్చేస్తుంది.